హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు నూడిల్స్ చేయబోతున్నాం కొత్త పద్ధతిలో. నేను ఇప్పి నూడిల్స్ వాడాను. మ్యాగీ నాకు అంతగా నచ్చదు, ఇప్పి కొద్దిగా టేస్ట్ బాగా వస్తుంది. ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి ఒక చిన్న ఆనియన్ ఉంటే కార్న్, క్యాప్సికమ్ వాడుకోవచ్చు, అండ్ 3 గ్రీన్ మిర్చి, 4 eggs అండ్ అల్లం పేస్ట్ ముందే వేసి పెట్టుకున్నాము, ప్యాకెట్ కాదు. సోయా సాస్, కొద్దిగా సాల్ట్, ఇవి మన ఇంగ్రీడియంట్స్. వీటితోటి మనం ఇప్పి అనేది కొత్త పద్ధతిలో చేద్దాం. ఒక బాండీలో 1.5 లీటర్ వాటర్ తీసుకున్నాను. మనకి ఆ ఇప్పి మునిగే వాటికి ఉంటే చాలు. వాటర్ అనేది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మన ఇప్పి అనేది యాడ్ చేసుకోవాలి వాటర్లోకి. ఇప్పి యాడ్ చేసేసాము. నెక్స్ట్ 1 ప్యాకెట్ యాడ్ చేద్దాం. మొత్తం ప్యాకెట్ వాడేసేసాను. ప్యాకెట్ వేసిన తర్వాత అన్నిటికి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇట్లా. అప్పుడు మ్యాగీ అనేది డివైడ్ అవుతుంది, బాగుంటుంది. ఇలా 1 మినిట్కి ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. నేను మ్యాగీ ఎందుకు వాడినంటే ఇట్లా ఉడికిన తర్వాత మెత్తగా అయిపోతుంది మ్యాగీ. ఇది ఏంటంటే కొద్దిగా డివైడెడ్గా ఉంటుంది, బాగుంటుంది. అందుకని నేను ఇది వాడతాను. అండ్ ఈ మసాలా అనేది మెయిన్ మనకి. మసాలా ఇదిగోండి ఇట్లా. మ్యాగీలో ఇలా రాదు, ఇప్పీలో ఏంటంటే ఇట్లా క్యారెట్ అండ్ బీన్స్ చూపిస్తూ ఉంటుంది కలుపు బాగా ఇప్పీలో. మ్యాగీలో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది అని అంటే ఇట్లా తీసుకొని ఒత్తి చూసుకోండి. ఇది ఇంకా ఉడకలేదు, ఇంకో 1 మినిట్ పడుతుంది ఉడకడానికి. అలా చెక్ చేసుకోండి. ఇట్లా మనం స్మాష్ చేస్తూ ఉంటుంటే, కొద్దిగా కదిలిస్తూ ఉంటుంటే మొత్తం డివైడ్ అయిపోతుంది. మనం పోసిన వాటర్లోనే అదే ఒక ప్యాకెట్ వాడాము కాబట్టి అది దీనికి మ్యాగీ పడుతుంది. అండ్ ఇట్లా డివైడ్ అయిపోయి ఇట్లా ఉండిపోతాయి. అందుకని ఒక ప్యాకెట్ వాడాము. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే అసలు మనం ప్యాకెటే పొయ్యకుండా టీ కూడా పెట్టేసేసుకొని వాడుకోవచ్చు. కానీ మసాలా అనేది మ్యాగీ కొద్దిగా లైట్గా ఉండాలి కాబట్టి నేను ఇట్లా వాడాను. అది మీ ఇష్టం. మొత్తం దాదాపుగా ఉడికేసింది. చెక్ చేద్దాం. చూడండి సరిపోతుంది. ఇట్లా ఉడికితే స్టవ్ ఆపేసేసుకొని ఇది అనేది ఒక ప్లేట్లో సపరేట్ చేసి పెట్టేసుకోండి. ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసేసి కొత్తిమీర మర్చిపోయాను, యాడ్ చేస్తున్నాను. ఇంకొక 2 కూడా కలిపాను. మసాలా కూడా వేసాను ఒకేసారి. ఇంకో ప్యాకెట్ ఇప్పుడు పెడుతున్నాను. ఉడికిన తర్వాత ఇట్లా ఉంటుంది అన్నమాట, బాగా పొడి పొడిగా. మ్యాగీ అలా ఉండదు, అందువల్ల నేను ఇప్పి తీసుకుంటున్నాను. మొత్తం కొత్తిమీర తరిగేసేసాను, ఉల్లిపాయలు తరిగేసాను. ఇలా చేసుకుంటే కొద్దిగా నీట్గా ఉంటాయి. ఆనియన్స్, కార్న్ కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ మళ్ళీ బాండి రెడీ. ఇలా సపరేట్గా మిగిలిన వాటర్ని, ఎక్కువ వాటర్ ఉంటే పైన మొత్తం తీసేసి కొద్దిసేపు పక్కన పెట్టేసేస్తే వాటర్ మిగులుతాయి. ఆ పైన మొత్తం తీసేసి అడుగున ఉన్న వాటర్, ఒక గ్లాస్ వాటర్ మిగిలినప్పుడు సపరేట్గా యాడ్ చేయమాకండి. ఉన్న మసాలా వాటరే సపరేట్ బౌల్లో తీసుకోండి. అండ్ సిమ్లో పెట్టేసేసి మిగతా ఈ ప్యాకెట్స్ మొత్తం దాంట్లో కట్ చేసేసి వేసేసేయండి. సపరేట్ మసాలా ఏం అవసరం లేదు, ఇంకా యాడ్ చేయడం అవసరం లేదు. ఇఫ్ రిక్వైర్డ్ కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు, ఎందుకంటే మనం మొత్తం వేస్తున్నాం కాబట్టి వాటికి కొద్దిగా ఉప్పు సరిపోవాలి కాబట్టి కొద్దిగా సాల్ట్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్, అంటే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ సోయా సాస్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి దాంట్లోకి, టేస్ట్ కోసం బాగుంటుంది. అండ్ మనం మన ప్రాసెస్ని రెడీ చేద్దాం. బాండీ పెట్టేసేసి, నీట్గా కడిగిన బాండీ పెట్టేసేసుకొని పెద్ద స్పూన్ తోటి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. 2 సరిపోతుంది కరెక్ట్గా. పెద్ద స్పూన్ లేదు అని అంటే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్, 4 దాంట్లో
నెక్స్ట్ మనం చాప్ చేసి పెట్టుకున్న చాప్ చేసుకుంటున్నాం మిర్చి. చిన్న ఉల్లిపాయ సరిపోతుంది, నేను పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, అందుకని హాఫ్ వేసుకుంటున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న సపరేట్ చేసి పెట్టుకున్న కార్న్ కూడా దీంట్లోనే వేసుకున్నాను. మీకు ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై అవద్దు అని అనుకుంటే మనం సపరేట్గా బౌల్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్లో వేసుకున్నా సరిపోతుంది. కార్న్ దాంట్లో వేసుకున్నా కూడా అది ఒక 5 minutes ఉడుకుతుంది కాబట్టి అలా అన్నా ఉడుకుతాయి. ఇలా వేసుకున్నా ప్రాబ్లం లేదు, ఇలా వేసుకుంటే కొద్దిగా తొందరగా ఉడుకుతుంది అని చెప్పేసి నేను ఇలా పెడుతున్నాను. ఓకే, అన్ని ప్యాకెట్లు దాంట్లోనే వేసేసుకోండి. మనం ఇక్కడ పించ్ అని చెప్పాం కదా, పించే వాడుతున్నాము, ఎక్కువ వాడట్లేదు. మొత్తం మిక్స్ చేసుకోండి. ఎండబెట్టినవి కాబట్టి కొద్దిగా చిన్నగా ఉంటాయి ప్యాకెట్లు, ఇలా ఉడకబెట్టడం వల్ల కొద్దిగా పెద్ద అవుతుంది. ఇలా సపరేట్గా వేసేసుకోండి. ఒక 5 minutes అలాగే ఉంటుంది, అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండండి స్పూన్ తోటి. అండ్ ఇక్కడ మనం ఉప్పు కూడా బాగా వేస్ట్ చేసుకోకుండా ఉండటం కోసం ఇట్లా చేసుకోవచ్చు. మొత్తం మిక్స్ చేసేసి దీంట్లో వేస్తాము. సోయా సాస్ యాడ్ చేస్తున్నాను, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా సరిపోతుంది. ఈ మూతతోటి ఒక సోయా సాస్కి వచ్చే మూతతోటి ఒక 2 మూతలు సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, అది మన ఇష్టం. ఇక్కడ దీంట్లో కూడా మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్, ఎందుకంటే ఎగ్ వేసాం కాబట్టి టేస్ట్ చప్పగా ఉండకుండా ఉండటం కోసం కొద్దిగా సాల్ట్ వాడుకోవచ్చు. ఎగ్ అనేది పచ్చివాసన రాకుండా ఉండాలి అని అంటే ఒక 2-3 minutes ఇట్లా కుక్ చేయాలి, లేదు అని అంటే పచ్చివాసన వస్తుంది డైరెక్ట్ వేయటం వల్ల. అండ్ మన మసాలా చెక్ చేయండి, ఇలా వస్తుంది మొత్తం కుక్ అయిన తర్వాత. గ్రేవీ లాగా కెచప్ లాగా కనిపిస్తుంది చూడటానికి, వాటర్ మొత్తం కుక్ అయిపోతుంది, మసాలా లాగా కుక్ అయినప్పుడు బాగుంది కదా చూడటానికి. బాగుందో ఇలా చేయటం వల్ల ఏంటంటే టేస్ట్ వస్తుంది బాగా వీళ్ళకి. షెజ్వాన్ సాస్ గిజ్వాన్ సాస్ అంటారు కదా చైనా వాళ్ళది, అది ఏది సరిపోదు దీనికి, అంత బాగుంటుంది టేస్ట్. నౌ
సాస్ వేసాం కదా, మొత్తం కలిపి వేసేది మిక్స్ చేసేసుకోండి. ఆల్రెడీ అది కుక్ చేసిందే కాబట్టి మిక్స్ చేస్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, బాగుంది కదా. నవ్వు మనం కుక్ చేసి సైడ్లో ఆరబెట్టుకున్న నూడిల్స్ మ్యాగీ దాంట్లో వేసేసుకోవచ్చు. అండ్ నేను మిడిల్లో సరిపోదని చెప్పేసి ఇంట్లోకి ఎక్స్ట్రా కూడా కుక్ చేశాను. ఆ ఎక్స్ట్రా కుక్ చేసేటప్పుడు అదే వాటర్ని వాడటం వల్ల మసాలా వేస్తే మసాలా ఎక్కువ పట్టేసింది దీనికి ఇంకో ప్యాకెట్ వల్ల. చూడండి మొత్తం వేసేసాను కదా. మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి, ఈవెన్గా మొత్తం కలిసి పక్కగా చేసుకోండి. మనం ఎక్స్ట్రా ఏం వాడలేదు, స్పైసెస్ ఏం వాడలేదు, మిర్చి పౌడర్ కూడా వాడలేదు, చిల్లీ పౌడర్. ఇలా కింద నుంచి మిక్స్ చేస్తే అది పొడి పొడి అవ్వకుండా తీగలాగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఫైనల్ టచ్, ఫైనల్ టచ్. గ్యాస్ ఆపేసేస్తున్నాను. ఎప్పుడైనా మిక్స్ చేసేటప్పుడు ఇలా మిక్స్ చేస్తే ఏంటంటే మ్యాగీ అనేది, నూడిల్స్ అనేవి కట్ అవుతుంటాయి. మనకి ఎక్కువ వచ్చే పేరు మ్యాగీ మ్యాగీ మ్యాగీ. ఈ వీడియోలోనే ఒక 10 సార్లు వాడుంటాను మ్యాగీ అనేది, ఇప్పీ కంటే. నేను వాడింది ఇప్పీ కానీ మ్యాగీ అనే పేరు వచ్చింది, అలా ఫిక్స్ అయిపోయింది. కానీ టేస్ట్ పరంగా చెక్ చేస్తే ఇప్పీనే బాగుంటుంది. ఓకే.